హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా? కింద వేసిన చిక్కుడు పాదులన్నీ ఇగోండి, బరబటీలన్నీ ఫుల్గా అండి. ఈ మధ్య అసలు చూడలేదు కదా. అందులో కొన్ని పండిపోయినాయి. అది అకాడమీ దగ్గర వేసుకున్నాం కదా, కింద నేల మీద. ఇగోండి మా మేడం నేను కట్ చేస్తున్నాము. పండిపోయినవి అయితే గింజలు తీసి వండుకోవచ్చు. ఇంకా కొన్ని బాగా పండిపోయినవి విత్తనం కోసం వదిలేసాము. ఇగోండి చూస్తున్నారా, అన్నీ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా బాగా వచ్చినాయండి. ఇగోండి దాదాపు ఒక అర కేజీ లాగా పైనే వచ్చినాయి. అలాగే ఆనపకాయలు పెట్టుకున్నాం కదండి, ఆనపకాయలు ఒక అక్కడక్కడ చిన్న చిన్న పిందులు ఉన్నాయి. పెద్దగా అయినవి ఇది లేతగా ఉన్నప్పుడే కోసేసుకుందాం అని చెప్పి ఒక 2 కోసేసుకుంటున్నాము. ఇగోండి చూసారా ఎంత బాగుందో, ఫ్రెష్గా గార్డెన్లో కోసుకుంటుంటే. ఇగోండి ఇదొకటి మేము కొడవలతో కట్ చేస్తాము, ఆ టైం సిజర్ దొరకక. ఇగోండి 2 కట్ చేసాము. ఇంకోటి ఏమో ఉంచి వదిలేసామండి. ఇంకొంచెం ఒక 2 రోజులు పోయాక అన్నీ ఒకేసారి తెంపినా ఏమి చేయలేం కదా. అవి కూడా షేరింగ్ అనమాట. ఇందులో ఇంకా మేడము నేను తీసుకొని నేను ఇంకొకరు సర్దుకొని అనమాట. ఇగోండి చిల్లీస్ చూడండి, చెట్టు నిండా విరగ కాసినాయండి, చాలా బాగా కాసినాయి. కొన్ని పండిపోయినాయి కూడాను. ఇగోండి చూసారా ఎంత పెద్ద పెద్ద కాయో, ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారా. ఆకు ఎంత ఉందో కాయ కూడా అంతే ఉందండి చెట్టుకి, అంత కాయలు ఉన్నాయి దీనికి. మిర్చి మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అక్కడ పండిపోయినవి కూడా తీస్తున్నాము. ఒకటి మేడ మీద వేసుకుంటే చూసారా, అర కేజీ వచ్చినాయి. టమాటా కూడా ఒకటి కాసిందండి. అలాగే వంకాయలు కూడా ఉన్నాయి. కొన్ని అయితే పుచ్చు వస్తున్నాయి. దానికి ఇంగువ ద్రావణం వేసుకుందామని అనుకున్నాము. ఇగోండి ఉన్న వంకాయలు కూడా కట్ చేస్తున్నాము. చూస్తున్నారా, వంకాయలు, ఆనపకాయలు, బరబాటి, మిర్చి కింద వేసిన వాటిలో మనకి ఇవి పండియండి. ఇంకా మేడ మీద ఇప్పుడు ఏమున్నాయో అవి కూడా కోసుకుందాము. ఇగోండి కాకర, వర్షం ఒకటి పడుతుంది కదండి, మొత్తం అంతా చాలా పచ్చగా బాగా ఉందండి. ఇగోండి కాకరకాయ మేమైతే ఎక్కువ పాదులు పెట్టినండి. అదే పడి వచ్చింది. అసలు నేను విత్తనమే పెట్టుకోలేదు. ఒకటి ఉంటే చాలు మాకు, రేర్ మేము తినేది. మా అత్తగారు ఉంటే ఎక్కువ వాడతారు. ఇగోండి ఇదైతే ఇంక పెరగదని తీసేస్తున్నాను ఈ కాయ. ఇంక మరి లేవండి. ఇగో ఒక్క పాదు కాకుండా 4 కాయలు వచ్చినాయి. దోసకాయ అండి, అయిపోయింది, ఎండిపోయింది పాదు అనుకున్నాను. మళ్ళా చిగురు పెట్టి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, గోల్డెన్ ఎల్లోలో చాలా బాగుంది. ఇంక పూర్తి పండిపోయింది. అదే హార్వెస్ట్ చేశాను. మస్క్ మిలన్ అండి, చూడండి 2 వచ్చినాయి. అది లైన్స్ది, ఇది ప్లెయిన్ అనమాట కంప్లీట్గాను వచ్చి. వాటిని ఇంకా ఇవ్వండి నేను కవర్స్ కట్ చేయాలి. మనం పసుపు కొమ్ములు పెట్టుకున్నాం కదండి, వర్షాలు పడుతున్నాయి, మొలకలు స్టార్ట్ అయినాయి. ఇవ్వండి వేసిన ప్రతి కంటైనర్లోని చిన్నవి అవే పడిపోయినవి కూడా వచ్చాయి. అలాగే తోటకూరలో నా దగ్గర 3 రకాలు ఉన్నాయండి. ఇది ఆకు పూర్తిగా రెడ్ అలా అని గ్రీను కాకుండా 2 కలర్లు మిక్సప్ అయింది. ఈ మధ్య అసలు ఏవి హార్వెస్ట్ చేయలేదు కదండి, ఎంతెంత పెద్దవి అయిపోయినాయి. అంతా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అన్ని కాయగూరలు, అన్ని ఆకుకూరలు ఒకసారి హార్వెస్ట్ చేసినా ఏం చేయాలో తెలియదు. ఇంకా మళ్ళీ అవి షేరింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇది మనం రెగ్యులర్గా వాడేది పచ్చి తోటకూర. ఇగోండి చూసారా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో. వర్షం ఒకటి పడితే మొక్కలు బాగా వస్తాయి, కానీ అలాగే పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, బాగా వేప నూనె ఇలాంటివన్నీ స్ప్రే చేసుకోవాలి. ఇక చూసారా పూర్తిగా రెడ్ అండి అది. ఇదిగోండి ఈరోజు కింద అన్ని పైన